హాయ్ అండి అందరికీ. మళ్ళీ ఒక ఫ్రాక్ అయితే వచ్చేసింది. ఈవినింగ్ ఒక కస్టమర్ తెచ్చిచ్చారు ఫ్రాక్ కుట్టమని, సారీ తీసుకొచ్చి ఇచ్చారు. సో బాగుందండి కలంకారీ మోడల్లో. సో అదైతే తొందరగా కావాలి అన్నారు, డే ఆఫ్టర్ టుమారో కావాలన్నారు. సో అదైతే నేను ఇప్పుడు రాత్రి 10 అవుతుంది, కట్ చేస్తున్నాను. సార్ ఏదైనా సరే అండి, నేను ఒప్పుకున్నానంటే కరెక్ట్ టైంకి అయితే ఇచ్చేస్తాను. సో తీసుకున్నాను, నాకు టైం ఉన్నప్పుడే నేను కట్ చేసి పెట్టుకుంటాను, మార్నింగ్ లేవని కుట్టేసుకుంటాను. సో అదే అండి, నేనైతే ఖచ్చితంగా తీసుకున్నాను అంటే కరెక్ట్ టైంకి ఇచ్చేస్తాను. ఏదైనా అనుకున్నామంటే ఖచ్చితంగా చేస్తానండి. నేనైతే ఈ టైంలో కట్ చేస్తున్నాను. ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉందో కుట్టిన తర్వాత చూపిస్తానండి. సో కట్ చేసి కాసేపు అలా రెస్ట్ తీసుకున్నానండి. వీడియో మధ్యలో మా బ్రదర్ అండి దేనికోసం వెతుకుతున్నాడు, నన్ను అడుగుతున్నాడు. బట్ అది నాకు కూడా ఐడియా లేదు, ఎక్కడ పెట్టినా గుర్తులేదు, వెతుక్కో అని చెప్తున్నాను. మార్నింగ్ కట్ చేసిన డ్రెస్ ఈరోజు నైట్ కట్ చేసిన డ్రెస్ రేపు రెండింటిని కలిపి వీడియోలో చూపిస్తాను. ఎలా ఉందో మీరు కామెంట్ అయితే చేయండి ఒకసారి. నా వల్ల అయితే అంటేనే ఒప్పుకుంటానండి, లేదంటే ఒప్పుకోను. ఖచ్చితంగా తీసుకున్నానంటే కరెక్ట్ టైంలో ఇస్తాను, అది నా బాధ్యత. అట్లా ఇచ్చేది ఉంటేనే నేను తీసుకుంటాను, లేకపోతే అయితే తీసుకోను. ఒకవేళ తీసుకున్నాక ఎంత కష్టమైనా కరెక్ట్ టైంకి అయితే ఇస్తాను. సో అంతే నమ్మకంతో వాళ్ళు నాకు కూడా డ్రెస్సులు అనేది పంపిస్తారు, కుట్టడానికి బ్లౌజులు అనేది పంపిస్తారు. కస్టమర్స్కి మనం ప్రయారిటీ ఇవ్వాలండి. వాళ్ళ ఇష్టంతో మనం డ్రెస్సులు అనేది స్టిచ్ చేయాలి. సో ఫస్ట్ వాళ్ళ ప్రయారిటీకి మనం ఇంట్రెస్ట్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కడున్నా మన కోసం వెతుక్కుంటూ అయితే వస్తారు. కస్టమర్ని ఇష్టాన్ని బట్టే కుట్టాలి, మన ఇష్టాన్ని బట్టి కాదండి. వాళ్ళు చెప్పినట్టే కుట్టాలి. వాళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళు ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా సో మన దగ్గరికి వచ్చి కుట్టించుకుంటుంటారు. ఫినిషింగ్ మాత్రం నీట్గా ఇవ్వాలి. సో ఆ ఫినిషింగ్ చూసి వాళ్ళు ఇష్టపడతారండి. ఏదో కుట్టామంటే కుట్టాము కాదండి, ఫినిషింగ్ మాత్రం నీట్గా ఇవ్వాలి. విలేజ్ అయినా సరే, అది ఎక్కడైనా సరే, బోటిక్ లెవెల్లో మనం ఫినిషింగ్ ఇచ్చామంటే నిన్ను వదిలి కస్టమర్స్ ఇంకెక్కడికి వెళ్ళారండి, అంత బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసే వాళ్ళకి.